ఆర్టీసీ సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ గారు బడుగులను చైతన్యపరుస్తూ పోరాటాలను వాళ్ళ హక్కుల సాధించే దిశగా దేశవ్యాప్తంగా నడుం బిగించినటువంటి బీసీల బాహుబలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు సిరణ గారికి మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు మన బీసీ ఉద్యోగ సంఘ నాయకులు కార్యకర్తలు మరియు వివిధ ఉద్యోగులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. వాస్తవంగా ఆర్టీసీ సర్వసభ్య సమావేశం ఉన్నది పోదామన్నదే నేను కూడా ఎందుకు అనేవాడిని, కానీ కొంత మీతో నాకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం కొరకు ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజులలో కండక్టర్ జాబ్ రావాలంటే ఎస్ఎస్సిలో ఉన్నటువంటి మెరిట్ ప్రకారమే కండక్టర్ ఉద్యోగం వచ్చేది. ఆ ఉద్యోగం కొరకు నేను 2-3 దఫాలుగా ప్రయత్నం చేసి మా బామ్మర్దికి కండక్టర్ నౌకరు వచ్చింది, నాకు రాలేదు. మళ్ళీ నేను ఉన్నత విద్య కొరకై నేను పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్ ఏంటంటే మీ ఆర్టీసీలో ఉన్నటువంటి అధికారుల ఒత్తిడి కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి వాళ్ళ ద్వంద్వ వైఖరి వల్ల మా బామ్మార్ది ఒక్కసారి ప్యాసింజర్ చేసినటువంటి మోసానికి బుక్ అయ్యి టీసీ సస్పెండ్ చేసి టోటల్గా డిస్మిస్ చేయడం వల్ల మానసికంగా కుంగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి మీ అందరికీ మీ దృష్టి తీసుకొస్తుంది. అంటే ఎంత అన్యాయమైనటువంటి ఎంత క్రూరంగా లక్షలాది రూపాయలు ఫ్రాడ్ చేసి ఏసీబీ ట్రాప్ అయినాడో వాడు కార్ల మీద తిరుగుతాడు. ఒక 2 టికెట్లు దొరికినంత మాత్రాన ఇవాళ పనిష్మెంట్ గురి చేసి మరి కండక్టర్లను డ్రైవర్లను మీకు బలి తీసుకుంటున్నటువంటి ప్రభుత్వాలను మనం ఏ రకంగా చూసినా కూడా మనం వాళ్ళని క్షమించే పరిస్థితి అవపడదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి ఎట్లా ఉన్నా కూడా మనం ప్రభుత్వాలను మోస్తూనే ఉన్నాం, ప్రభుత్వాలు మనకు మోసం చేస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మరిదశ ఉద్యమంలో ఇలా మేము పంతులము మీ ఆర్టీసీ చేయబట్టి ఇలా తెలంగాణ ఉద్యమము ఉరుతలూగించడం, బంధుకు సహకరించడం, తెలంగాణ సాధించడానికి ఈ 2 వర్గాలే ప్రధాన కారణమని నేను సభాముఖంగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి మలిదశ ఉద్యమం తర్వాత మీరు పడ్డటువంటి యాస మీకు గోసా మేము 9.5 ఏళ్ళ కేసీఆర్ పాలనలో చూసినాం. ఒకసారి దయాకర్ రావు గారి దగ్గర నేను ఉన్నప్పుడు ఆర్టీసీ 52 రోజులుగా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు, మీరు ఎందుకు స్పందిస్తలేరని దయాకర్ రావుని అడిగితే దయాకర్ రావు కొంత ఒక ప్రయత్నం చేసిండు. కానీ కేసీఆర్ ఏమన్నాడంటే మరి అయితే నువ్వే మాట్లాడరాదా, నువ్వే మాట్లాడు వాళ్ళ సమస్యలు అంటే అంటే మాట్లాడడానికి ప్రపోజల్ పెడితే కూడా విరుచుకపడ్డటువంటి కేసీఆర్ గారిని మనము మరి మీరందరూ మేమందరం కలిస్తేనే ఇవాళ గద్దె దించి ప్రభుత్వాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తాను. దాదాపుగా మీకు ఈ కండక్టర్ల డ్రైవర్లది తర్వాత ఆర్టీసీలో పనిచేసే ప్రతి కార్మికుడి ప్రతి ఉద్యోగికి ఎంత సమస్య ఉన్నది అనేది చూస్తూ ఉన్నాం. దాదాపుగా మరి ఈ మహాలక్ష్మి పథకము ఎందుకు తెచ్చిరో ఏందో కానీ 2 లక్షల జీతం తీసుకున్న మహిళలకు మహాలక్ష్మి పథకం అవసరమా నేను అనేది. ఎందుకంటే మా డిగ్రీ కాలేజీ లెక్చరర్లు రోజు సిద్దిపేట కార్లో పోయేది. మహాలక్ష్మి పథకం వచ్చినాక మేము బస్కే వస్తాం, మీరు ఒక్కరు కార్ల పోండి చెప్తే ఇటు మగవాళ్లకు భారం అయితే ఉన్నది, వాళ్ళు మంచిగా హ్యాపీగా పోతారో వస్తారు. అంటే నేను ఒకసారి ఆర్టికల్ కూడా రాసిన, మహాలక్ష్మి పథకం పేదవాళ్ళకు పెట్టాలి, మహాలక్ష్మి పథకము ఏమి లేనోడికి ఉంచాలి. కానీ ఈ ₹1,00,000 జీతం తీసుకొని 1,00,000కు పైగా తీసుకున్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్లకు ఇవ్వడం ఏందనే దాని మీద నేను ఇప్పటికీ ప్రశ్నిస్తా ఉన్నా. అది ఇప్పటికైనా ప్రభుత్వం దాన్ని తీసివేసి అందరికీ న్యాయం చేయాలని నేను మనవి చేస్తా ఉన్నా. మరి అదే విధంగా మీకు సిరిసిల్ల బస్సు డిపో డ్రైవర్ను మొన్న ఒక తాగుబోతూ దాడి చేసిన దాన్ని యావత్ తెలంగాణ ప్రజలే కాదు యావత్ భారతదేశం అంతా కూడా దాన్ని తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే వాడికి సైడ్ ఇయ్యలేదని ఆ కొడుకు డ్రైవర్ మీద చేయి చేసుకో, ఒక తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి డ్రైవర్ మీద చేయి చేసుకోవడం, తర్వాత
మహిళా కండక్టర్లకు పాపము అది సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి ఫ్రీ బస్సు కదా అని చెప్తా ఉన్నారు. కండక్టర్లను కూడా దూషిస్తూ మాట్లాడుతున్నటువంటి మహిళలను, సాటి మహిళలను కూడా చూస్తా ఉన్నాం. ఇది ఏదేమైనప్పటికీ కూడా కనీసము ఫ్రీ బస్ అనేది కనీసం ఒక 25 అంటే ఒక 25% అన్న ప్రతి మహిళకు టికెట్ కొనేటట్టు చేస్తేనే కొంత బస్సుల ఆక్యుపెన్సీ పెరుగుతాయి. మనకు ఉన్న ప్రకారం నడుస్తుంది. కెపాసిటీ బస్సుకు 50 మంది ఉంటే 150 మంది ఎక్కుతారు ఫ్రీ బస్ అంటే. దాంట్లో పైసలు పెట్టిన మగోళ్ళకు సీట్లు దొరుకుతలేవు. మిగతా వాళ్ళందరూ ఫ్రీ జర్నీ చేస్తూ ఉన్నారు. దాంతో డ్రైవర్కు కండక్టర్కు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని నేను స్వయంగా చూస్తా ఉన్నా. ఈ విషయం మీద మొన్న రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా రాసిన, రక్తసిక్తమైన రహదారులకు మరి ఆగేది ఎప్పుడు అనే దాని మీద ఒక ఆర్టికల్ కూడా రాసిన. ఎందుకంటే కర్నూలు బస్సు యాక్సిడెంట్ తర్వాత మనకు ఈ రంగారెడ్డి, ఇటీవల రంగారెడ్డి జరిగినటువంటి యాక్సిడెంట్, ఇప్పుడు దీనికి ఏమైనా డ్రైవర్ను నిందిస్తా ఉన్నాము ఆ యాక్సిడెంట్ అయితే. మరి ప్రభుత్వాలు ఎప్పుడో చేసినటువంటి రోడ్లు గతుకుల రోడ్ల మీద బస్సులు తిప్పాల్సినటువంటి అవసరం ఇక్కడిది. నీ రోడ్లు మంచిగా చూపెట్టాలి, నీకు ఆ ప్రయాణానికి అనుకూలంగా ఉండాలి. ఓ పాత బస్సులను ఇచ్చి ఇప్పుడు మనకు ప్రైవేటు బస్సులు చేయడం వల్ల వాడు టైర్ మారవాల్సిన సమయంలో మారవడం లేదు. మారవకపోవడం వల్ల టైర్ పేలడం, డ్రైవర్కు బస్సు యాక్సిడెంట్ కావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు రవాణా శాఖ నిర్లక్ష్యము కొంత మనకు మన బాలిట శాపంగా మారుతా ఉన్నది. దానికి బలయ్యేది ఎవరు అంటే ఆర్టీసీ ఉద్యోగులు అనేది మనం స్వయంగా చూస్తాము. ఏదేమన్నప్పుడు కూడా మరి కేసీఆర్ గారు 52 రోజుల తర్వాత నిర్ణయాలు తీసుకున్నాడు, కానీ అది అప్పుడే అమలు చేస్తే ఇవాళ మీ ముఖాలలో ఒక వెలుగు అవుపడేది. ఆ పరిస్థితి మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు అది ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అవుతా ఉన్నది, విలీనం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ పద్ధతిలో మరి ముందుకు తీసుకుపోయి అదే ఫైల్ను వీళ్ళందరికీ మరి ప్రభుత్వంలో ఉద్యోగులుగా విలీనం చేసుకొని మీరు రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ అన్ని కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం తీసుకోవాలని మనవి చేస్తూ, మరి దాదాపుగా ఈ 2024లో దాదాపుగా 4,75,000 ప్రమాదాలు జరిగినాయి. 4,75,000 ప్రమాదాలు 2024లో. అందులో దాదాపుగా నీకు ఇంజురీస్ దాదాపు చనిపోయిన దాంట్లో 1,75,000 మంది చనిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనకు గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇది ఏమైనప్పటికీ కూడా ప్రమాదాలకు ఒక ప్యాసింజర్సే కాదు, మీరు డ్యూటీలో ఉన్నటువంటి కండక్టర్ పోతా ఉన్నాడు, డ్రైవర్ పోతా ఉన్నాడు. కానీ ఇవన్నిటికి కూడా ఏంటంటే మీకు బరాబరి సీట్ల మందమే ప్రయాణం చేస్తే ఇటువంటి పరిస్థితి ఉండదు. ఆ పద్ధతిలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే కండక్టర్ కమ్ డ్రైవర్ ఉన్నటువంటి సమస్య అయితే చాలా సీరియస్గా ఉన్నది. ఎందుకంటే వాడు తాగి వస్తాడు, డ్రైవర్తో లొల్లి పెట్టుకుంటాడు, ఇంటికాడ భార్య పిల్లలతోటి లొల్లి పెట్టుకుంటారు, ఇప్పుడు ఏదో సమస్యతో ఉంటారు. అది మెంటల్గా స్ట్రెస్ గురయ్యేటువంటి పరిస్థితి డ్రైవర్లకు వస్తూ ఉన్నది. అటువంటి ప్రమాదాలు నుంచి బయటపడాలంటే కొంత ప్రభుత్వం కూడా ఈ ఉద్యోగాలకు మరి కక్కుర్తి పడి కండక్టరే చేయాలి, డ్రైవర్ పని డ్రైవర్ చేసే పద్ధతిలో మరి ఇటువంటి పాత పద్ధతులు పునరుద్ధరించి ముందుకు తీసుకపోతే ప్రమాదాలను అరికట్టవచ్చు. సేమ్ టైం మనకు ప్రాణాలను కూడా అరిచేతులు పెట్టుకొని మనం ఇంటికి వచ్చే విధంగా ముందు పోయే అవకాశం ఉంటుందని మనం చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఆర్టీసీ ఈసీ సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఎందుకంటే బీసీలు ఒక సోదరుడు ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాడు రావడం లేదని చెప్తా ఉన్నాం. మనము కూడా ఎంత మేరకు పని చేస్తున్నాం అనేది కూడా చూడాలి. ఆ పద్ధతిలో అవసరం అనుకుంటే 4 రోజుల జీతానికి త్యాగం చేయాలి, అవసరం అనుకుంటే 4 నెలల జీతానికి త్యాగం చేస్తే అందరం ఏకమైతే మన పోరాటము సక్సెస్ అయితే మనకు హక్కులు సాధించుకోవడం పెద్ద పని కాదని మీరంతా ఐక్యంగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.